హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ సంజీవని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తమిళనాడు కేరళలో కూడా అడుగుపెట్టబోతున్నారా? అక్కడ కూడా ఎన్డీఏ కూటమికి ఆయుష్ ఇవ్వబోతున్నారా? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం సార్, తమిళనాడు కేరళ ఎన్నికలు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం ఎప్పుడు ఉండబోతుంది? అసలు వెళ్తారా? వెళితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు ఎలా మారబోతున్నాయి అనేటువంటిది చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మీకున్న జర్నలిస్ట్ అనుభవంలో ఆయన సంజీవినితో పోల్చాడు. అంటే డెఫినెట్గా సార్, ఆయన అన్ని పార్టీలకి ఆయనకు ముఖ్యంగా ఎన్డీఏకి సంజీవన్ లాగా ఉన్నాడు. ఈజ్ అ ట్రబుల్ షూటర్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన అర్జున్ సింగ్ ఉండేవాడు. ప్రణబ్ ముఖర్జీ అర్జున్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ ఈజ్ అ ట్రబుల్ షూటర్. మనిషి కొద్దిగా పొట్టిగా ఉంటాడు కానీ చాలా వ్యూహాలు. ఇప్పుడు ట్రబుల్ షూటర్ ఎవరు ఎన్డీఏకి అంటే పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఎటువంటి రాజకీయ స్వలాపేక్ష లేకుండా ఈ దేశం ముఖ్యం, ఈ దేశ సుస్థిరత ముఖ్యం అనే ఆలోచనతో మోదీ గారికి సపోర్ట్ చేశాడు. ఇటు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అధికారంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి, దక్షిణ భారతదేశం మీద దృష్టి పడింది. మీరు అన్నట్టు ఏప్రిల్ 23 ఎలక్షన్ జరగబోతున్నాయి. అక్కడ విజిల్తో పట్టుకొని తమిళ వెట్రిక్ కలగం విజయ్ 234 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. నాకు పోటీ స్టాలినే అంటున్నాడు, డిఎంకే అంటున్నాడు. నాకు పోటీ ఎవరికి లేదు, ఎవరితో లేదు అంటున్నాడు. మరి ఈ సిచ్యువేషన్స్లో ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బీజేపీ అనేది మనం కూడా చూడాలి. మరి ఆసియా హిమాచల్ విస్తరించిన బీజేపీ కొరకరాని కొయ్యగా తమిళనాడు, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్, కర్ణాటక. ఒకప్పుడు కర్ణాటక ఉండేది, కర్ణాటక. ఇప్పుడు ఫ్యూచర్లో మరి తెలంగాణలో ఏం జరిగిందో చూడాలి. మరి దక్షిణ భారతదేశంలో చిన్న చూపు అనేది ఒకటి ఉంది, అపప్రద పోవాలంటే దక్షిణ భారతదేశంలో ఒక మంచి నాయకుడు కావాలి. ఇప్పుడు అత్యంత విశ్వాసవంతమైన మిత్రుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. మీరన్నట్టు ఆయన సక్సెస్ ఫార్ములా మహారాష్ట్రలో వర్కౌట్ అయింది. మహారాష్ట్రలో బ్రహ్మాండంగా ఇదైంది. షిండే నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. బీజేపీ మేయర్ కూడా బీజేపీ వచ్చింది. ఆట అట్లా ఆడారు. అది మహారాష్ట్రలో. అప్పుడు ఆయన వెళ్ళి ప్రచారం చేసిన స్థానాలు అన్నీ కూడా గెలిచినాయి. అంటే ఈయన ఇందుగలడు అందులేడు అన్నట్టు ఎందెందు వెతికినా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నేటి రాజకీయాలకి అడుగు పెడితే సూటబుల్ పర్సన్. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం అనేది ఒక సక్సెస్ కి చిరునామాగా ఆయన ఆడారు. ఒకప్పుడు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయే ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ పోటీ చేసినా, ఎక్కడ ప్రచారం చేసినా ఎన్డీఏని గెలిపించగలడనే ఇది ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఆయన మరాఠా వచ్చు, హిందీ వచ్చు, తమిళ వచ్చు, కన్నడ వచ్చు. ఇన్ని భాషలు ఉండి పివి నరసింహారావు తర్వాత అన్ని భాషలు ఉండి దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అయిన ఈయనే పవన్ కళ్యాణ్. కాబట్టి ఈ డిజర్వ్ ఆయనకి దక్షిణ భారతదేశంలో ఎన్డీఏలో కీలకమైన బాధ్యత అప్పచెప్తున్నాడని ఇప్పటి నుంచి అనుకుంటున్నాం. అది తప్పకుండా అటు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తుతో టచ్లో ఉన్నాడు. ఆల్రెడీ మనం తమిళనాడు, ఇప్పుడు కేరళలో గుళ్ళన్నింటికి కూడా వాళ్ళ అబ్బాయిని అఖిరాన్ని తీసుకొని వెళ్ళాడు. మరి తమిళనాడులో మనం చూసాం పద్మనాభ టెంపుల్, దానికి సమావేశానికి కూడా ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచారు, మురుగన్ భక్త సమావేశానికి. తర్వాత మొన్న కర్ణాటకలో కూడా కూడా వెళ్ళాడు. ఆ సమావేశానికి కూడా వెళ్ళటం మనం హంపి మనం చూసాం. అభినవ కృష్ణదేవరాయ బిరుదు కూడా వచ్చింది. మరి అక్కడ కర్ణాటకలో, అటు తమిళనాడులో, ఇటు కేరళలో మంచి అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే వినేవాళ్ళు కూడా ఉన్నారు. తమిళనాడు జనసేనలో కూడా జాయిన్ అయ్యారు, కేరళ నుంచి వచ్చి చేరారు. మరి సరిహద్దు రాష్ట్రాలు కూడా పోటీ చేస్తారనేది ఉంది. మరి జాతీయ భావజాలంతో ఉన్న ప్రాంతీయ పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి ఒక ఆంధ్ర తెలంగాణ కాకుండా మరి పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో ఆల్రెడీ మెంబర్షిప్, ఆల్రెడీ ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. విజయ్ బాగా స్పీడ్గా ఉన్నాడు. మరి విజయ్ని బీజేపీ వైపు కదుపుతాడా అంటే ఆల్రెడీ 234 స్థానాలు అనౌన్స్ చేశాడు. మరి ఏం జరిగింది, ఏ రాజకీయాలు ఏదైనా జరగొచ్చండి, ఇది పరిస్థితి. మరి ఆయన బాగా స్పీడ్గా ఉన్నాడు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్లు కూడా 600 కోట్ల రూపాయలు ఆస్తున్నాయని కూడా చాలా స్ట్రాటజీగా పెరంబుదర్ నుంచి ఇంకొక స్థానం కూడా పోటీ చేస్తున్నాడు. తన దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాడంటే అంత స్ట్రాటజీగా ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో. మరి ఆయన సామాజిక క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా పెరంబుదర్ నుంచి ఉన్నాయి కాబట్టి చాలా చాలా స్ట్రాటజీగా వెళ్తున్నాడు. మరి భవిష్యత్తులో ఈయన్ని బీజేపీ వైపు తీసుకెళ్తాడా పవన్ కళ్యాణ్ గారు? గతంలో 2 సార్లు చర్చలు జరిగినాయి అన్నారు. మరి అది జరిగినాయా లేదో తెలియదు ఎవరికి కూడా. మరి ఏదేమైనా కానీ తమిళనాడులో ఒక అద్భుతమైన అవకాశం. మరి ఆ ఎలక్షన్ ప్రక్రియకి, ప్రచారానికి తెలుగు వాళ్ళు ఎక్కువగా 40-50 నియోజకవర్గాల్లో గెలిపోవటం వల్ల తెలుగు వాళ్ళ చేతిలో ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజల చేతిలో ఉంటాయి.
ఆల్రెడీ మోహన్ అని ఒక ఆయన ఎంపీ ఉన్నాడు, తెలుగు ఆయన, ఇంకొక ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా ఉన్నారు, ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ అవకాశం పవన్ కళ్యాణ్ రూపంలో ఈ ఎన్డీఏ దక్కించుకుంటుందా లేదో మనం వేచి చూడాలి. అదే అవకాశం కేరళలో చూసుకుంటుందా? కేరళలో ఆల్రెడీ మేయర్ కూడా బీజేపీ వచ్చింది, ఎంపీలు గెలిచారు. కేరళలో చాలా మంది బీజేపీ వాళ్ళని హత్యలు చేశారు. అవును సార్. అక్కడ ఎంటైర్ డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటుంది, సిపిఎం ఇదిలో ఉంటుంది. మరి అక్కడ బాగా వేస్తారా? ఏ వ్యూహం నిన్నగోక మన మోదీ గారు కూడా సురేష్ గోపిని తీసుకుని ప్రచారానికి రోడ్ షో చేశారు. సరే ఏదేమైనా కానీ వాళ్ళ వ్యూహాలకి మరి 2-3 రోజులు తెలుసుద్ది. మరి ఆయన అవసరం ఇక్కడ జనసేన తరపున ఏమైనా పోటీ నిలబడతారా, లేకపోతే ఉన్న పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏందనేది ఆ స్ట్రాటజీ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, వెళ్తే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.